స్కాలర్‌షిప్ అమౌంట్ 15,000-60,000 వరకు వస్తది. 4 ఇయర్స్ కంప్లీట్‌గా ఫ్రీ అన్నమాట. మీ సీజీ మెయింటైన్ చేసుకుంటే మీకు ఈజీగా వస్తది. ఎగ్జామ్స్ కూడా ఈజీగానే ఉంటది. ఏందంటే ఇది ఓన్లీ ఫస్ట్ ఇయర్‌లోనే అప్లై అయితే చేయడానికి అవుద్ది. మీకు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌లో రియలైజ్ అయ్యి మిస్ అయిపోతే అవ్వదు నాలాగా. ఇంకోటేంటంటే ఎంత అప్లై చేస్తే అంత వచ్చే ఛాన్స్ అయితే ఉంటది ప్రొసీడ్ అయ్యి. హాయ్ గైస్, స్కాలర్‌షిప్ సిరీస్‌లో ఇది కొత్త వీడియో అన్నమాట. ఈ రోజు డిస్కస్ చేయబోయే స్కాలర్‌షిప్ పేరు వచ్చేసి ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్ ఎఫ్ఎఫ్ఈ నర్చరింగ్ బ్రిలియన్స్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ జనరేషన్స్. సో ఇది ఎక్కడ అప్లై చేయాలంటే మీరు FFE.org అని సెర్చ్ చేస్తే మీకు ఓపెన్ అయితే అయ్యిద్ది FFE. సో వీ ఫండ్ హైయర్ ఎడ్యుకేషన్ స్కిల్లింగ్ ఫర్ ఎంప్లాయబిలిటీ ఆఫ్ బ్రైట్ స్టూడెంట్స్ అనమాట. FFE అనేది ఒక కెటలిస్ట్ క్రియేట్ చేంజ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ అకాడమికల్లీ బ్రిలియంట్ స్టూడెంట్స్ విత్ హై పొటెన్షియల్. ఇక్కడ మీరు డొనేట్ చేయొచ్చు, అప్లై చేయొచ్చు, అలాగే మీ అకౌంట్ కూడా లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇది మొత్తం FFE గురించి. ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్ వాస్ ఫౌండెడ్ విత్ ద మిషన్ టు అవార్డ్ కాలేజ్ స్కాలర్షిప్స్ టు స్టూడెంట్స్ హూ financially constrained showed great promise in engineering, medical, law programs. Engineering, medical, and law programs, these being some of the most expensive higher education programs in India. Apart from FFE's alumni who support future scholars like themselves, donations come from all over the world, individual donors, corporations, and foundations. So ఇది ఓవరాల్ FFE అనేది. ఇప్పటి వరకు 1,29,000 ప్లస్ స్కాలర్షిప్స్ అయితే అవార్డ్ చేశారు. సో ఇది ఇండియన్ రూపీస్ లో 527 crores ఫండ్స్ అయితే రిలీజ్ అయితే చేశారనమాట. సో మొత్తం FFEలో 3 parts అయితే ఉంటాయి. FFE యాజ్ ఎ కెటలిస్ట్. స్టూడెంట్స్ విత్ హై పొటెన్షియల్ డు నాట్ హ్యావ్ ది ఫైనాన్షియల్ ఎబిలిటీ టు గో టు కాలేజ్. FFE స్టెప్స్ ఇన్ విత్ స్కాలర్షిప్స్. ఫస్ట్ మీకు స్కాలర్షిప్స్ అయితే ఇస్తారు, మనీ. సెకండ్, స్కిల్లింగ్ అండ్ మెంటరింగ్. ప్రొవైడ్స్ సపోర్ట్ టు స్టూడెంట్స్ త్రూ స్కిల్స్ ట్రైనింగ్ అండ్ మెంటరింగ్ టు హెల్ప్ దెమ్ సక్సీడ్. మీకు డబ్బులు ఇవ్వడే కాకుండా మీకు స్కిల్స్ కూడా నేర్పిస్తారన్నమాట. మూడోది, సర్కిల్ ఆఫ్ గివింగ్. FFE's alumni pledge to support at least 2 scholars whenever able, ensuring that circle of giving continues. మీరు స్కాలర్షిప్ వచ్చాక మీరు వాళ్ళకైతే సపోర్ట్ అయితే చేయాలన్నమాట. మీలా ఎలా అయితే మీ జూనియర్స్ అప్లై చేసుకున్నారో వాళ్ళకి సపోర్ట్ అయితే చేయాలి. దీన్నే సర్కిల్ ఆఫ్ గివింగ్ అంటారు. సో ఇది ఓవరాల్ గా స్కాలర్షిప్స్ అండ్ బియాండ్ స్కాలర్షిప్స్. సో ఇక్కడ మీరు 3 types అయితే అవ్వచ్చు: డోనార్, ఫెసిలియేటర్ అండ్ మెంటర్ అన్నమాట. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇక్కడ మీరు అప్లై అని చెప్పి క్లిక్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మొత్తం 4 ఉంటాయి. అప్లికేషన్ ప్రాసెస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఫస్ట్ అప్లికేషన్, రెన్యూ అప్లికేషన్ అనమాట. స్కాలర్షిప్ సీజన్ విల్ బిగిన్ ఆన్ August 1st, 2025. సో ఈ స్కాలర్షిప్ కి ఎవరంటే కరెంట్లీ ఫస్ట్ ఇయర్ లో ఎవరైతే ఎన్రోల్ అయ్యారో ఇంజనీరింగ్, మెడికల్, లా వాళ్ళకి అనమాట. అలాగే మీరు సెకండ్ ఇయర్ కానీ, థర్డ్ ఇయర్ కానీ, ఫోర్త్ ఇయర్ మీ కోర్సులో అయితే అప్లై చేయడం కాదు. ఇనిషియల్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ లోనే అప్లై చేయడానికి అయింది. ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇది కంటిన్యూస్ మీరు చదివే కోర్స్ వరకు వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు. అంటే బీటెక్ 4 years వాళ్ళు స్కాలర్షిప్ అమౌంట్ అయితే వేస్తారనమాట. వాళ్ళకి రెన్యూ అప్లికేషన్ ఒక ఇయర్ వాళ్ళకి వచ్చాక రెన్యూ చేసుకుంటే వాళ్ళ అప్లికేషన్ వాళ్ళకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మొత్తం అయితే వెళ్దాం. ఏ ప్రోగ్రామ్ దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. FFE finds bright and deserving students with financially constrained backgrounds who performed exceptionally in state and national level examinations. Once a facilitator verifies the student's financial need, the scholarship is awarded and their journey begins. ప్రతి స్టూడెంట్ కి ఒక ఫెసిలిటేటర్ అయితే అలాట్ చేస్తారు. వాళ్ళ స్టూడెంట్స్ ఫైనాన్షియల్ ని వెరిఫై చేశాక మీకు మనీ అయితే క్రెడిట్ అయితే అవుతుంది అనమాట. ప్రోగ్రామ్ మెయిన్లీ ఫోకస్ ఇన్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ అండ్ FFE's అసిస్టెన్స్. సో ఇది ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాలి, వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే చేస్తారు. మూడో సబ్మిట్ అయితే చేయాలి డాక్యుమెంట్స్. 4 రిజల్ట్ అయితే అనౌన్స్ చేస్తారు. థింగ్స్ టు కన్సిడర్ బిఫోర్ అప్లైయింగ్ అంటే ఎలిజిబిలిటీ అనమాట. సో ఇది ఓన్లీ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సెస్ లైక్ BE, బీటెక్, ఇంటిగ్రేటెడ్ 5-year డ్యూయల్ డిగ్రీ, MTech, MBBS అండ్ LLB. మళ్ళీ చూడండి, ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సెస్, నాట్ జనరల్ కోర్సెస్, ఓన్లీ ప్రొఫెషనల్ కోర్సెస్. BE, బీటెక్, ఇంటిగ్రేటెడ్ 5-year డ్యూయల్ డిగ్రీ, MTech, MBBS అండ్ LLB. సో రెండోది ఓన్లీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అనమాట. బిగినింగ్ ఆఫ్ ద స్టడీస్ ఇన్ BE, బీటెక్, ఇంటిగ్రేటెడ్ 5-year డ్యూయల్ డిగ్రీ, MTech, MBBS అండ్ LLB ఆర్ ఎలిజిబుల్. నో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఓన్లీ ఫస్ట్ ఇయర్. సో కంటిన్యూస్ స్కాలర్షిప్ కాబట్టి ఇనిషియల్ గానే అప్లై చేసుకోవాలి. అప్లికెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ పాస్ దేర్ సెకండరీ అంటే మీ ఇంటర్మీడియట్ అయితే పాస్ అయితే అయి ఉండాలి. 4వది, అడ్మిషన్ టు ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సెస్ బేస్డ్ ఆన్ మెరిట్ ర్యాంక్ అవార్డెడ్ ఎట్ ది స్టేట్ ఆర్ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్. సో ఇది అడ్మిషన్ అయితే ఉండాలి మీ ప్రొఫెషనల్ కోర్సుల్లో, అంటే జాయిన్ అయితే అవ్వాలి. నో డిప్లొమా స్టూడెంట్స్ అడ్మిటెడ్ టు BE, బీటెక్ కోర్సెస్ ఆన్ లాటరల్ బేసిస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. జనరల్ గా ఇది ఓన్లీ BE, బీటెక్. సో లాటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఎంట్రీ అవుతారో అంటే BE, బీటెక్ లోకి వాళ్ళకైతే రాదనమాట స్కాలర్షిప్. మ్యాండేటరీ డాక్యుమెంట్స్ వచ్చేసి
12th మార్క్ షీట్, ఎంట్రన్స్ ర్యాంక్ సర్టిఫికేట్, కౌన్సిలింగ్ లెటర్ ఫర్ సీట్ అలాట్మెంట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, మీ హాస్టల్ మెస్ ఫీజు రిసిప్ట్లు, ట్యూషన్ ఫీజు రిసిప్ట్లు, అమౌంట్ వేయడానికి మీ బ్యాంక్ పాస్బుక్, బాన్ఫిడ్ సర్టిఫికేట్, కాలేజ్ ఫీ స్ట్రక్చర్, మీ కాలేజ్, మీ పేరెంట్స్, గార్డియన్స్ డిక్లరేషన్, ఇవన్నీ ఉంటే అప్లై నవ్వు అని చెప్పి క్లిక్ అయితే చేయొచ్చు. అక్కడ ఒక ర్యాంక్ సర్టిఫికేట్ అడిగారు కదా, ఇదిగోండి ఎంట్రన్స్ ర్యాంక్ సర్టిఫికేట్. అంటే మీరు జేఈ కానీ జేఈ అడ్వాన్స్ కానీ నీట్ కానీ రాసి అయితే ఉండాలి. ఫర్ సపోజ్ ఫర్ స్టూడెంట్స్ జాయినింగ్ ఐఐటీస్ ఎన్ఐటీస్, ఈ పలానా ప్లేసుల్లో ఐఐటి ఎన్ఐటీలో జాయిన్ అయితే వాళ్ళు జేఈ మెయిన్స్ ర్యాంక్ మాక్సిమం 90,000, అంటే 90,000 లోపు ఉండాలి. సో 90,000 కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకైతే రాదు. ఇక్కడ చెప్పాడు నాట్ కేటగిరీ ర్యాంక్ అని. సో ఇది జనరల్ సిఆర్ఎల్ ర్యాంక్ అనమాట. For students joining IITs, the additional eligibility criteria will be the cutoff of rank at the JEE Advanced. JEE Advanced ఎవరైతే రాశారో వాళ్ళకి 20,000 లోపు అయితే రావాలన్నమాట. అలాగే ఈ స్టేట్ స్టూడెంట్స్ కి అయితే 6,000 రూప్ ర్యాంకు, అంటే మన స్టేట్ లో ఎంసెట్ ఉంటది కదా, లైక్ అదనమాట. అలాగే ఈ స్టేట్స్ లో ఈ ర్యాంకు 3,000, ఈ స్టేట్స్ లో అయితే 1,000, ఈ స్టేట్స్ లో అయితే 500. సో ఈ ర్యాంక్ లోపు ఉంటేనే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మిమ్మల్ని అడుగుతాడు ఇక్కడ ఎంట్రన్స్ ర్యాంక్ సర్టిఫికేట్ మీకు ఎంత వచ్చిందో. ఫర్ సపోజ్ నా జేఈ ర్యాంక్ 50K నియర్లీ వచ్చింది, సిఆర్ఎల్ ర్యాంకు. సో నేనైతే అప్లై చేయొచ్చు, కానీ నేను అప్లై చేయలేదు. సో మీరైతే మిస్ చేసుకోకండి. నెక్స్ట్ ఎంబీబీఎస్ కోర్సులు ఎవరైతే ఉన్నారో అడ్మిటెడ్ ఆన్ నీట్ ఓవరాల్ ఆల్ ఇండియా కామన్ మెరిట్ ర్యాంక్ లిస్ట్, కేటగిరీ ర్యాంక్ కాదు, 45,000 లోపు అయితే ఉండాలి. అలాగే ఇది లాదనమాట, బీకామ్, ఎల్ఎల్ఏ, ఎల్ఎల్బి అవి. సో చూసుకోవచ్చు. ఈ స్టేట్స్ అయితే 3,000, వెస్ట్ బెంగాల్ అయితే 1,000, ఆంధ్రప్రదేశ్ అయితే 800, తెలంగాణ అయితే 500, సో యూనివర్సిటీ అయితే 200, ఇదైతే 150 అనమాట. సో ఇది ఓవరాల్ ర్యాంక్స్ గురించి. నెక్స్ట్ ఫైనాన్షియల్ క్రైటీరియా, మీ ఫ్యామిలీ గ్రాస్ ఇన్కమ్ వచ్చేసి 3 lakhs కన్నా ఉండాలి. అంటే మీకంటూ ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా మీ ఫాదర్ది, 3 lakhs కన్నా తక్కువ అయితే ఉండాలి, అప్పుడే మీరు ఎలిజిబుల్. సో ఇవన్నీ చూసుకోవచ్చు మీరు. ఎంప్లాయీస్ అయితే ఇవన్నీ ఉండాలి, మీ పేరెంట్స్, శాలరీ స్లిప్లు, బేసిక్ శాలరీ అలవెన్స్, అది ఫెసిలిటేటర్, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ వాళ్ళు వెరిఫై అయితే చేస్తారు, మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ ఉంటే మీరు అప్లై అవ్వని చెప్పి క్లిక్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు మీ నేము, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి పెట్టి ఎంటర్ అయితే చేయొచ్చు. సో నేనైతే నాదైతే లాగిన్ అయితే అవుతాను అనమాట, చూడండి. సో లాగిన్ అవ్వాలంటే మీరు హోమ్లోకి అయితే వెళ్ళండి. అప్లై చేశాక అప్పుడు లాగిన్ చేయడానికి అయితే అవుతుంది. సో లాగిన్ అవ్వాలంటే ఇగో చూడండి, మీరు డోనర్ కాదు, స్టూడెంట్, ఫెసిలిటేటర్ కూడా కాదు, అలుమిని కాదు, మెంటర్ కాదు, మెంటీ కూడా కాదు. సో స్టూడెంట్ క్లిక్ చేసి మీకు ఎలా అయితే చూపిస్తుంది అనమాట, స్కాలర్ లాగిన్, మీ ఎఫ్ఎఫ్ఏ ఐడి అనేది ఒకటి వస్తుంది ఇప్పుడు మీరు అప్లై చేశాక, అది క్లిక్ చేయొచ్చు. ఒకవేళ అది మర్చిపోతే మీరు అక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడి, రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, అది క్లిక్ చేసి మీరు అయితే చేయొచ్చు. ఫర్ సపోజ్ నా ఈమెయిల్ ఐడి క్లిక్ చేశాను, సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేస్తే మీకు ఒక టెంపరీ యూఆర్ఎల్ లింక్ అయితే వెళ్ళొద్దు అనమాట. సో మీ ఈమెయిల్ లాగిన్ చేసి ఆ లింక్ని అయితే ఓపెన్ చేయండి. సో జీమెయిల్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో చూసుకోవచ్చు, ఇక్కడ జీమెయిల్లో లింక్ అయితే వచ్చింది ఎఫ్ఎఫ్ఏ నుంచి. సో ఈ లింక్ క్లిక్ చేయగానే మిమ్మల్ని అయితే మీ అప్లికేషన్, అంటే అప్లికేషన్లోకి అయితే తీసుకెళ్తే. సో పాస్ట్ లో నేను ఒక అప్లికేషన్ అయితే అప్లై చేశాను అనమాట. సో ఇదిగోండి, ఇది నా ఎఫ్ఎఫ్ఈ యూఐడి, నా ప్రొఫైల్, సో నా నేమ్ ఇది. సో లాస్ట్ ఇయర్ నేను ఆన్ టైం అయితే అప్లై చేయలేదు, ఇదిగోండి ఫస్ట్ ఇయర్ లో అప్లై చేశాను, క్లోజ్డ్, ఆన్ టైమ్ లో అప్లై చేయడం. సో దాని రెన్యూవల్ కూడా చేయలేను. మీరు అప్లై చేశాక మీ అప్లికేషన్ ఇక్కడ అయితే చూపిస్తుంది, దాని స్టేటస్ అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ అంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది, క్వశ్చన్స్ అన్ని ఇక్కడ క్లియర్ అయితే. సో ఇవన్నీ మీ టెల్ యువర్ స్టోరీ అనమాట. మీ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఇందులో ఫిల్ చేయాలి, వాళ్ళు అడుగుతారు. నెక్స్ట్ ప్రొఫైల్ డీటెయిల్స్. సో ఇది నేను మీ బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ డోనర్ ఇన్ఫర్మేషన్, మీ బ్యాంక్ ఇన్ఫర్మేషన్, కోర్సు కాలేజ్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్, సో ఇవన్నీ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ మీ ప్రొఫైల్ అనమాట, మీరు అన్ని చూసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ స్కాలర్షిప్ బెనిఫిట్ వచ్చేసి జనరల్ గా 50 నుంచి 60,000 వరకు వాళ్ళు క్రెడిట్ అయితే చేస్తారు పర్ ఇయర్. మాక్సిమం కేసులో 60,000 అయితే వేస్తారు, లీస్ట్ లో 50,000 అయితే వేస్తారు పర్ ఇయర్ అనమాట. సో ఒక ఇయర్ మీకు స్కాలర్షిప్ వచ్చిందని చెప్పి మీరు ధీమాగా అయితే ఉండకూడదు. నెక్స్ట్ ఇయర్ వాడు ఏం చేస్తాడంటే క్రైటీరియా పెడతాడు. ఫస్ట్ ఇయర్ ఏ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడు, మీ అకాడమిక్ క్రైటీరియా మెరిట్ బట్టి వాడు అయితే ఇస్తాడు అనమాట. సెకండ్ ఇయర్ మీ సీజీ బట్టి ఇస్తాడు. సీజీ లిమిట్ అనేది ఉంటది. సెకండ్ ఇయర్ రెన్యూల్ చేయించుకోవడానికి ఇవ్వండి, అప్లికేషన్ రెన్యూ చేయించుకోవడానికి ఇక్కడ రెన్యూ అప్లికేషన్ ఉంటుంది. అది చేయించాలంటే మీ సీజీ అన్ని సబ్మిట్ చేయాలి. మీ ఈవెన్ సెమిస్టర్, ఆర్ట్ సెమిస్టర్, మళ్ళీ కొత్తగా బాన్ఫైడ్ అన్ని సబ్మిట్ చేస్తే మీకు ఇవ్వాలి లేదో వాడు డిసైడ్ చేస్తాడు. అలాగే ఒక ఎగ్జామ్ కూడా పెడతాడు, దాన్ని ఏమేట్ ఎగ్జామ్లు అయ్యి అంటాడు, చూపిస్తాను మీకు.
మీకు 2, 3 ఎగ్జామ్‌లు అయితే పెడతాడు. ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ చూడండి ఇగోండి. ఏఎంసీఏటీ స్కోర్ అంటాడు. దీన్ని ఏఎంసీఏటీ స్కోర్. ఈ ఎగ్జామ్ పేరు వచ్చేసి ఏఎంసీఏటీ అన్నమాట. సో ఇక్కడ ఆప్టిట్యూడ్ స్కోర్, ఇంగ్లీష్ స్కోర్, ఇంగ్లీష్ రిటన్ స్కోర్, ఆప్టిట్యూడ్ లాజికల్ స్కోర్ ఇవన్నీ చూస్తాడనమాట. సో ఇది స్కాలర్‌షిప్ అమౌంట్ 15,000-60,000 వరకు వస్తది. 4 ఇయర్స్ కంప్లీట్‌గా ఫ్రీ అన్నమాట. మీ సీజీ మెయింటైన్ చేసుకుంటే మీకు ఈజీగా వస్తది. ఎగ్జామ్స్ కూడా ఈజీగానే ఉంటది. ఇంకోటి ఏందంటే ఇది ఓన్లీ ఫస్ట్ ఇయర్‌లోనే అప్లై అయితే చేయడానికి అవుద్ది. మీకు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌లో రియలైజ్ అయ్యి మిస్ అయిపోతే అవ్వదు నాలాగా. సో లేట్ చేయకుండా అప్లై అయితే చేయండి. అలాగే మీ ఫస్ట్ ఇయర్ ఫ్రెండ్స్‌కి అయితే స్టార్ట్ చేయండి. షేర్ చేయండి ఇది. ఆగస్ట్ 1 నుంచే దీని అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ మధ్యనే. ఇంకోటి ఏంటంటే ఎంత బే అప్లై చేస్తే అంత బే వచ్చే ఛాన్స్ అయితే ఉంటది ప్రొసీడ్ అయ్యి. Scholarship season will begin on August 1st and 2025. So people who apply fast will receive the scholarship. So as soon as you find this video, you apply for the scholarship. So you get the chance of more for getting the scholarship. August 1st, 2025. సో లేట్ చేయకండి. బే అప్లై చేసుకోండి. అప్లికేషన్ బే ప్రొసీడ్ అయ్యిద్ది. స్కాలర్షిప్ వచ్చే ఛాన్స్ బే అయితే ఉంటది. సో దిస్ ఈజ్ ఆల్ ఓవరాల్ అబౌట్ ఎఫ్ఎఫ్ఈ స్కాలర్షిప్ ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్ అన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.